హై వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్ పోర్టల్. ఏఎస్ఆర్బి అగ్రికల్చరల్ సైంటిస్ట్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఆర్గనైజేషన్లో ఖాళీగా ఉన్న ఫినాన్స్ అకౌంట్స్ ఆఫీసర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టు భర్తీ చేయడం కోసం రీసెంట్గా నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ప్రజెంట్ ఈ వీడియోలో నోటిఫికేషన్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ఏ విధంగా అప్లై చేయాలి వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను కొంత సమయం తర్వాత. అందులో మీకు ఏం డాక్యుమెంట్స్ కావాలి, మరి సైజ్ ఏంటి, అప్లికేషన్ డాష్బోర్డ్ ఎలా ఉంటుంది, టోటల్ స్టెప్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎగ్జామ్ సంబంధించిన ప్యాటర్న్, పే స్కేల్, పూర్తి సమాచారం ఇప్పుడు చూద్దాం. ఏపీ, తెలంగాణ మేల్ ఫీమేల్ ఇద్దరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేయవచ్చు. ఎస్సీ, ఎస్టీ, ఆల్ కేటగిరీ ఉమెన్ అయితే మీకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. ఇక ఎగ్జామ్ సెంటర్స్ మనకి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి. ముందుగా ఇంపార్టెంట్ డేట్స్. నోటిఫికేషన్కి ఆన్లైన్ అప్లై చేయాలంటే 23 ఆగస్ట్ ఈవినింగ్ 5 PM వరకు అవకాశం ఉంది. ఈ లోపల మీరు ఆన్లైన్ అప్లై చేయాలి, ఫీజు కూడా పే చేయాల్సి ఉంటుంది. ఇక ఎగ్జామినేషన్, డిఫరెంట్ టైప్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి. ఒకటి ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్, తర్వాత డిస్క్రిప్టివ్ పేపర్ ఉంటుంది, ఫైనల్గా ఇంటర్వ్యూ. ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ సంబంధించి డేట్ అయితే మెన్షన్ చేస్తారు నోటిఫికేషన్లో, అది అక్టోబర్ 10th జరిగే అవకాశం ఉంటుంది. మిగతా వాటికి డేట్స్ మెన్షన్ చేయలేదు. ఆ డేట్ సమాచారం తెలియగానే టెలిగ్రామ్ ఛానల్ మీకు అప్డేట్ ఇస్తాను, అందులో చెక్ చేసుకోండి. వేకెన్సీస్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కేటగిరీలో టోటల్ 44 వేకెన్సీస్ ఉన్నాయి. ఫినాన్స్ అకౌంట్స్ ఆఫీసర్ కేటగిరీలో 21 వేకెన్సీస్. మనకి ప్రతి కేటగిరీలో అయితే పోస్టులు ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ పే స్కేల్, 7 CPC లెవెల్ 10 అంటే మీకు 15,600 నుంచి 39,100 ప్లస్ మీకు గ్రేడ్ పే కూడా ఉంటుంది. ఇతర అలవెన్స్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది ఆన్లైన్ సంబంధించిన అప్లికేషన్ పోర్టల్. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, క్లిక్ చేయండి, మీకు ఈ పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ లింక్ అనేది ఇది నోటిఫికేషన్ లింక్. కింద మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ మర్చిపోతే ఈ ఫర్గాట్ రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారా తిరిగి మీరు తెలుసుకోవచ్చు. 9:30 to 5 PM వరకు మీకు ఏమన్నా క్వైరీస్ అంటే ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించిన క్వైరీస్ ఉంటే మండే టు ఫ్రైడే మీరు తెలుసుకోవచ్చు. దానికి సంబంధించిన ఫోన్ నెంబర్ ఇచ్చారు, ఇక్కడ ఈమెయిల్ ఐడి కూడా ఉంది. ముందుగా పార్ట్ 1 రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అప్లికెంట్ సంబంధించిన పర్సనల్ ఇన్ఫర్మేషన్, ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ వంటి ఇతర డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి, ఫీజు పే చేయాలి. అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకుంటే ఆన్లైన్ అప్లికేషన్ అనేది పూర్తవుతుంది. సో ఇది ఏ విధంగా చేయాలి, అసలు ఏం డాక్యుమెంట్స్ ఎలా మాడిఫై చేసుకోవాలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను లైవ్లో మొత్తం అంతా. లోపల స్క్రీన్ షాట్స్ ఏముంటే కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత వీడియోలో. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూద్దాం. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్కి డిగ్రీ ఉంటే సరిపోతుంది, మినిమం 55% మార్క్స్. ఇక ఫినాన్స్ అండ్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్ట్ కూడా డిగ్రీ ఉంటే చాలు, వీళ్ళకి కూడా సేమ్ 55% మార్క్స్. తర్వాత 2 పోస్టులు కూడా మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. ఈ ఫినాన్స్ సంబంధించిన పోస్ట్కి అయితే డిజరబుల్ క్వాలిఫికేషన్ మీకు ఫినాన్స్ సంబంధించిన బ్యాక్గ్రౌండ్ అడిగారు. అది ఫినాన్స్ అవ్వచ్చు, అకౌంటింగ్ అవ్వచ్చు, కామర్స్ కానీ. మీ పీజీలో మీరు చదువుకుంటే మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. కొంతమంది ఎంకామ్ చదువుతారు, కొంతమంది ఎంబీఏ ఫినాన్స్ చదువుతారు. ఇటువంటి ఫినాన్స్ రిలేటెడ్ వారు కూడా అవకాశం ఉంది. లేదా మీరు సీఏ కానీ సిఎస్ అవ్వచ్చు, లేదా ఐసీడబ్ల్యూ ఇటువంటి వారు కూడా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఉంటే చాలు మీకు నోటిఫికేషన్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇంటర్వ్యూ సమయంలో మీకు ఏంటంటే ఈ డిజరబుల్ క్వాలిఫికేషన్ ఉన్న వారికి కొన్ని మార్క్స్ కేటాయించారు, ఆ టైంలో వారికి అది యూజ్ అవుతుంది. ఏజ్ లిమిట్, మనకి కట్ ఆఫ్ డేట్ వచ్చి 23 ఆగస్ట్ 2021. మినిమం 21, మ్యాక్సిమం 30 వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. ఇక్కడ మీకు 2 డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వడం జరిగింది. సో ఇవి చెక్ చేసుకోండి, వీటి మధ్యన మీ డేట్ ఆఫ్ బర్త్ సరిపోతుందా లేదని చెప్పేసి. ఒకవేళ ఎవరికైనా ఏజ్ 30 వచ్చేస్తే కనుక ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ కేటగిరీ అయితే 5 years, ఓబీసీ అయితే 3 years పాటు మీకు ఏజ్ రిలాక్షన్ కూడా అప్లై అవుతుంది. నెక్స్ట్ ఎగ్జామ్ సెంటర్స్. తెలంగాణ సంబంధించి హైదరాబాద్ ఒక సెంటర్ ఇచ్చారు. ఏపీలో చూసుకుంటే విజయవాడ ఒక సెంటర్, అదే బేసిక్ టైర్ 1 సంబంధించి. నెక్స్ట్ టైర్ 2 అనేది మెయిన్ సెంటర్స్ అనమాట. ఇండియాలో మెయిన్ సిటీస్ ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ ఒకటి, తర్వాత దగ్గర చూస్తున్న మనకి కోయంబత్తూరు ఉంది, తర్వాత బెంగళూరు. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ముందుగా ఇది ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తారు, తర్వాత డిస్క్రిప్టివ్ పేపర్ ఉంటుంది, ఫైనల్గా ఇంటర్వ్యూ. మీకు ముందు 200 మార్క్స్ ఎగ్జామినేషన్, 3 hours టైం ఉంటుంది. మనకి జనరల్ సిలబస్ ఏమైతే ఉంటుందో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి అదే సిలబస్. ఇక్కడ జీకే, రీజనింగ్, అర్థమెటిక్, న్యూమెరికల్ ఎబిలిటీ, లాంగ్వేజ్, అది హిందీ కానీ లేదా ఇంగ్లీష్ కానీ 4 sections అనమాట. ప్రతి సెక్షన్ నుంచి 50 questions ఉంటాయి. 200 questions, 200 మార్క్స్. నెగిటివ్ కూడా ఉంది, సో మీకు 110 మార్క్ కట్ చేస్తారు మీరు రాంగ్ పెడితే కనుక. సో వన్స్ మీరు ఇది క్వాలిఫై అవ్వాలి. తర్వాత మీకు డిస్క్రిప్టివ్ పేపర్ ఉంటుంది, 3 hours టైం అయితే ఉంటుంది. పేపర్ 1 ఇది జనరల్ సిలబస్, డిస్క్రిప్ట్ మీరు రాయాల్సి ఉంటుంది. ఇది ఆన్సర్స్ ఇవన్నీ కూడా జనరల్ స్టడీస్ పేపర్, అంటే ముఖ్యంగా ఎకనామిక్స్ కానీ సోషల్ సైంటిఫిక్ సంబంధించిన టాపిక్స్ ఉంటాయి. కల్చరల్ ఉంటుంది,
హిస్టరీ, జాగ్రఫీ, ఇండియా సంబంధించి అదేవిధంగా వరల్డ్ సంబంధించింది. తర్వాత పేపర్ 2లో మీకు పాలిటీ, గవర్నెన్స్ సంబంధించిన కాన్సెప్ట్స్ కానీ, సోషల్ జస్టిస్, ఇండియన్ కాన్స్టిట్యూషన్, వీటి నుంచి మీకు క్వశ్చన్స్ వస్తాయి. ఇది 150 మార్క్స్. పేపర్ 3 వచ్చి ఎస్ఏ రేటింగ్. ఎస్ఏ రేటింగ్ పార్ట్ 1, ఎస్ఏ రేటింగ్ పార్ట్ 2 అని మొత్తం 2 కేటగిరీస్ ఉంటాయి. ఒక్కొక్క పార్ట్కి 75 మార్క్స్, టోటల్ 150. తర్వాత పేపర్ 4 వచ్చి ఎథిక్స్, ఇంటిగ్రిటీ, యాప్ట్యూడ్, 150 మార్క్స్, టోటల్ 600 మార్క్స్ ఉంటుంది మీకు ఈ పేపర్లో. సో మీకు ఈ టైర్ 2 ఎప్పుడైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి టైర్ 3కి అలౌ చేస్తారనమాట. ఇది ఇంటర్వ్యూ ఉంటుంది, 100 మార్క్స్. టోటల్గా మీకు మెరిట్ లిస్ట్ ఏదైనా ప్రిపేర్ చేస్తారంటే టైర్ 2లో వచ్చిన 600 మార్క్స్, ఇంటర్వ్యూ 100 మార్క్స్, టోటల్ 700 మార్క్స్ని బేస్ చేసుకుని మీకు పోస్టింగ్ అనేది ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. ఇక ఇంటర్వ్యూ ఏ విధంగా ఉంటుందని మీకు ఇందులో డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. ఒక్కొక్క కేటగిరీ కొన్ని మార్కులు కేటాయించారు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అంటే మీకు ఎడ్యుకేషన్ వచ్చిన మార్క్స్ కొన్ని ఇవ్వడం జరిగింది, 5 మార్క్స్. తర్వాత ఇందులో మళ్ళీ 60% అబవ్ ఉంటే కొన్ని మార్కులు, 55% అబవ్ ఉంటే కొన్ని మార్కులు, ఈ విధంగా ఉంటుంది. ఇక డిజైరబుల్ క్వాలిఫికేషన్ మీకు ఫినాన్స్ అకౌంట్ ఆఫీసర్ పోస్ట్కి ఇచ్చారు కదా, డిగ్రీ చదువుంటే అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఎడిషనల్ క్వాలిఫికేషన్ ఫినాన్స్ రిలేటెడ్ దాంట్లో చదువుంటే వాళ్ళకి కొన్ని మార్క్స్ ఉంటాయన్నమాట. అది ఇక్కడ ఉపయోగపడుతుంది మీకు. ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఒకటి, జీకే సంబంధించిన నాలెడ్జ్ మీకు ఎంతవరకు ఉంది, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎంతవరకు ఉంది, పర్సనాలిటీ, కంప్యూటర్ నాలెడ్జ్ ఎంతవరకు ఉంది, యాప్ట్యూడ్. సో ఇవి టోటల్గా 100 మార్క్స్. నెక్స్ట్ ఫీజు. అన్రిజర్వ్డ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అయితే మీకు 500 రూపీస్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. అంటే ఎగ్జామినేషన్ ఫీజు 480, రిజిస్ట్రేషన్ ఫీజు 20 + 500. మీరు ఉమెన్ కానీ, ఎస్సీ ఎస్టీ, పీడబ్ల్యూబీడీ వీళ్ళకి ఏంటంటే ఎగ్జామినేషన్ ఫీజు అయితే లేదు, అంటే 480 రూపీస్ ఉంటుంది, అది వీళ్ళకి లేదు. కాకపోతే రిజిస్ట్రేషన్ ఫీజు అని చెప్పి ఒక 20 రూపీస్ మీరు పే చేయాల్సి ఉంటుంది అంతే. ఫినాన్స్ సంబంధించిన పోస్ట్, ఫినాన్స్ F&O, ఫినాన్స్ అండ్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్ట్ కూడా సేమ్ అదేవిధంగా ప్యాటర్న్ అయితే ఉంది. ఎస్సీ ఎస్టీ వారికి ఉమెన్, ఆల్ కేటగిరీ ఉమెన్ ఎటువంటి ఫీజు లేదు. రిజిస్ట్రేషన్ ఫీజు మాత్రం 20 రూపీస్ ఉంది, మిగతా వారు 500 రూపీస్ పే చేయాలి. ఒకవేళ మీరు ఏఓ, F&AO 2 పోస్టులకు అప్లై చేస్తే కనుక జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వారు 1000 రూపీస్ పే చేయాలి. ఎస్సీ ఎస్టీ, ఆల్ కేటగిరీ ఉమెన్ వాళ్ళకి 40 రూపీస్ ఉంటుంది. ఇది రిజిస్ట్రేషన్ ఫీజు అనమాట. అంటే ఒక్కొక్క పోస్ట్ కేటగిరీకి మీకు 20 రూపీస్ + 20 అనమాట, టోటల్ 40 రూపీస్. నెక్స్ట్ సిలబస్. మీకు నోటిఫికేషన్ పేజ్ నెంబర్ 19లో పూర్తి సిలబస్, అంటే టైర్ 1 సంబంధించి ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్కి జీకే ఏం టాపిక్స్ వస్తాయి, జనరల్ ఇండిసెస్ రీజనింగ్, తర్వాత అర్థమెటిక్, న్యూమెరికల్ ఎబిలిటీ, మనకి జనరల్ సిలబస్ ఇవన్నీ కూడా. వెర్బల్ ఉంటుంది, నాన్ వెర్బల్, మనకి జనరల్ స్టడీస్ పేపర్ అంటే మీకు అన్నీ కలిసి ఉంటాయి. అంటే ఫిజిక్స్ ఉంటుంది, బేసిక్ సైన్స్ కానీ, ఎకనామిక్స్ కానీ, పాలిటీ కానీ, జాగ్రఫీ, ఇంటర్నేషనల్, నేషనల్ వారికి మొత్తం అన్నీ కలిపి ఉంటుంది దాంట్లో. అర్థమెటిక్, న్యూమెరికల్ ఎబిలిటీ అంటే బేసిక్ ఇన్ఫర్మేషన్, నెంబర్ సిస్టమ్ కానీ, సింప్లిఫికేషన్స్ ఉంటుంది, డెసిమల్స్ కానీ, మెన్సురేషన్, టైమ్ అండ్ వర్క్, ఈ ప్రాఫిట్ లాస్, డేటా ఇంటర్ప్రిటేషన్, ముఖ్యంగా చార్ట్స్, గ్రాఫ్స్, టేబుల్స్, డేటా సఫిషియన్సీ ఇవన్నీ కూడా మీకు దీంట్లో వస్తాయి. ఇక లాంగ్వేజ్, బేసిక్ లాంగ్వేజ్ అంతా కూడా మనకి ప్రెసెస్ రైటింగ్ ఉంటుంది, షార్ట్ ఎసెస్ ఉంటాయి, అది యాక్టివ్ వాయిస్ అవచ్చు, పాసివ్ వాయిస్ అవచ్చు, బేసిక్ గ్రామర్ కానీ. టోటల్గా మీకు లాంగ్వేజ్ని టెస్ట్ చేయడం కోసం మీకు ఎంత నాలెడ్జ్ అని చెప్పేసి ఆ టాపిక్స్ అన్ని దీంట్లో ఉంటాయి. సేమ్ ఇదే మీకు టైర్ 2లో కూడా ప్రతి ఒక్క సెక్షన్, అంటే మీకు పేపర్ 1లో ఏ టాపిక్, దానికి సంబంధించిన సబ్ టాపిక్స్ ఏమున్నాయి, పేపర్ 2లో సబ్ టాపిక్స్, ఎస్ఐ రైటింగ్ సంబంధించి ఏం రాయాలి, తర్వాత ఎథిక్స్, ఇంటిగ్రిటీ, యాప్టిట్యూడ్, టోటల్ సిలబస్ మీకు ఇందులో ఇవ్వడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ మనకి ఏఎస్ఆర్బి ఆజ్ఞకు సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ఫినాన్స్ అకౌంట్ ఆఫీసర్ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా చేయాలో సెపరేట్ వీడియో అప్లోడ్ చేస్తాను. లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్, ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు డైలీ జాబ్ నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ తెలియాలంటే ఈ బెల్ బటన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ ఆల్ అని సెట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.